హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 3వ తేదీన తులారాశి వారికి ఒక అద్భుతం జరగబోతోంది. అయితే తులారాశి వారి జీవితంలో మీ ఇష్టదేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. అంతేకాకుండా మీ ఇంట్లో ఈ భగవంతుడు ఉండడం అనేది మీ అదృష్టానికి సంకేతమని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా తులారాశి వారికి జూలై నెల 3వ తేదీన ఆ దేవుని అనుగ్రహం మీ మీద ఉండబోతోంది. జూలై 3 తులారాశి వారికి ఎలా ఉండబోతోంది, వారి జీవితంలో జరిగే ఆసక్తికర సంఘటనలు ఏంటి, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భగవంతుని దయ వల్లే మనందరం కూడా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాం. ఆ విషయంలో సందేహం లేదు. కాబట్టి ఈ రోజున ఈ వీడియోలో తులారాశి వారికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే వీరి జీవితంలో ఆ భగవంతుని ప్రాధాన్యత ఎంత విశేషంగా ఉంటుంది అనేది ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం. ఈ దేవుడు మీ ఇంటిని ఎంతో రక్షణగా చూసుకుంటూ ఉంటారు. అలాగే మీ జీవితంలో ఈ దేవుని ఆశీర్వాదంతో పాటు పెద్ద అద్భుతం జరుగుతోంది. కుటుంబం సంతోషంగా ఉంటారు. కాబట్టి ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు. ఆ దేవుడు ఎవరో కాదు, ఖచ్చితంగా నాగదేవుడని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల మీరు మీ జీవితంలో సంపదతో, మంచి ధాన్యాలతో నిండి ఉంటారు. మీ జీవితం ఎంతో ఆనందమయంగా ఉంటుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఇప్పటి వరకు చూడనంతటి ఆనందాన్ని, సంతోషాన్ని చూడబోతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎంత దీన స్థితిలో ఉన్నా, ఎంత మధ్యతరగతి కుటుంబంలో ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా లక్షాధికారిగా మారతారు. దీనికి కారణం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీర్వాదం అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఈ సమయంలో అద్భుతం కూడా జరుగుతుంది. అయితే మీకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉండాలి అంటే ఖచ్చితంగా మీ చుట్టూనే మీకు ఏదైనా ఒక పాము కాని కనిపిస్తే ఖచ్చితంగా మీరు దాని పట్ల నిబద్ధతతో, అలాగే మానవత్వంతో ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని పట్ల కక్షపూరితంగా ఉండటానికి వీల్లేదు. కాబట్టి మీరు ఏం చేసినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మాత్రం ఉంటే ఖచ్చితంగా మీపై ఆ దేవుని యొక్క అనుగ్రహం అనేది విశేషంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశి వారు జూలై 3వ తేదీన మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి ఇంకా ఆ స్వామివారిని ఆరాధించండి. ముఖ్యంగా ఆ దేవుని ఆశీర్వాదంతో, దీవెనలతో మీరు జీవితాంతం ఎంతో సంతోషకరమైనటువంటి గొప్ప విజయాన్ని పొందుతారు. మీరు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి, సంపద మీకు సొంతమవుతాయి. కాబట్టి మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులని, ఇంకా ఎన్నో కష్టాలను చవి చూసిన వారైతే ఖచ్చితంగా వారికి ఈ సమయంలో పూర్తిగా విముక్తి కలుగుతుంది. మీరు ఇప్పటి వరకు ఏదైనా సమస్యతో బాధపడుతున్నా, ఏ విధమైన దుఃఖాన్ని ఎదుర్కొంటున్నా సరే, మీకు జీవిత కాలం మొత్తం బాధపడుతూ ఉన్నా సరే ఈ సమయంలో తొలగిపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు అన్నింటి నుంచి ఆ భగవంతుడు పూర్తిగా విముక్తి పొందేలా చేస్తారు. అలాగే మీరు సంతోషంగా ఉండేటటువంటి సమయం ఎంతో దూరంలో లేదు. మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కొలిస్తే మీ కుటుంబంలో ఒక మనిషిలాగా గుర్తించగలిగితే ఖచ్చితంగా మీకు ఎంతో అదృష్టం కలుగుతుంది. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడవలసిన అవసరం లేదా బాధపడాల్సిన అవసరం కానీ ఉండదు. జూలై 3వ తేదీ తర్వాత నుంచి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అనడంలో సందేహం లేదు. అయితే మీరు చేయవలసింది ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఖచ్చితంగా ప్రతి మంగళవారం రోజున కొన్ని రకాల పరిహారాలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆవు పాలతో అభిషేకం చేసి చక్కగా పసుపు, కుంకుమ అర్పించుకొని ఇక ఏదైనా చిన్న బెల్లం ముక్క పెట్టి ఆరాధించినా సరే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా జూలై 3 తర్వాత నుంచి కెరీర్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థిక పరంగా ఇప్పటి వరకు మీకు ఉన్న సమస్యలన్నీ కూడా గట్టెక్కుతాయి. ఇక కుటుంబ పరంగా కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు కానీ, జీవిత భాగస్వామితో ఇప్పటి వరకు మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి ఇక మీద మీకు మంచి మద్దతు అయితే వస్తుంది. అలాగే మీ స్నేహితులతో కూడా ప్రతికూల ఫలితాలను పొందుతూ
చెందుతూ బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి కూడా విముక్తి కలుగుతుంది. మీకు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కూడా ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీ పిల్లల యొక్క విజయాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. మీరు మాత్రం విశ్రాంతి తీసుకోవాలి. ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ఉండాలి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. వ్యాపారస్తులకు కూడా ఎంతో మంచి సమయంగా ఉంటుంది. ఎందుకంటే వ్యాపారంలో ఇప్పటి వరకు భాగస్వాములతో ఉన్న సమస్యల కారణంగా మీ వ్యాపారం మీద ఆసక్తి తగ్గిపోయి నిరాశ చెందుతూ బాధపడుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తులారాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. విద్యార్థులకు చూసుకున్నట్లయితే తులారాశి వారికి జూలై 3 తర్వాత నుంచి తమ చదువు మీద దృష్టి పెడతారు. వాళ్ళకి విద్యాపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనడంలో సందేహం లేదు. ఆ సూర్య భగవానుని ఆశీర్వాదంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీర్వాదం కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. దీని కారణంగా మీకు అన్ని పరిస్థితుల్లో అనుకూలత ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎప్పుడూ కూడా నిబద్ధతతో ఉండటానికి ప్రయత్నించండి. దేవుని ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా తులారాశి వారికి జూలై 3 నుంచి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.